గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని బ్రాడీపేట్ 4th లైన్కి అయితే వచ్చేసాను. 4/1 అనమాట. సో ఇక్కడ బౌల్ అండ్ బార్బిక్యూ అనే రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి బయట చాలా టాక్ ఉందనమాట. వీళ్ళు ఎప్పటి నుంచో మంచి క్వాలిటీతో, క్వాంటిటీతో అండ్ టేస్టీగా కూడా ఫుడ్ని రన్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెస్టారెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఇక్కడ అసలు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చెప్పేస్తాను. నాతో పాటు చేయండి. खाना यहाँ पे? हाँ, मैंने अभी चिकन बिरयानी ऑर्डर की थी और वो बहुत अच्छी थी और मैं फिर आना चाहूँगा यहाँ पे खाने के लिए। Okay, आप कहाँ से आए हैं? मैं एक्चुअली मुंबई से हूँ। मैं यहाँ पे रेलवे के ट्रायल के लिए आया हूँ और यहाँ का खाना बहुत अच्छा है। Okay. आपने अगली बार आएगा यहाँ पे? हाँ, पक्का पक्का। और क्या क्या खाया आपने? कौन सा आइटम? चिकन लॉलीपॉप बिरयानी एंड थम्स अप। सॉरी, एंड थम्स अप या ओके। स्वाद कैसा है यहाँ पे? बहुत अच्छा है। बहुत अच्छा है। और सर्विस तो बहुत और अच्छी है। और अच्छे है। సో హోటల్ సిద్ధార్థలో అయితే మనం ఉన్నామండి. ఇందాక చెప్పాను కదా బౌల్ అండ్ బార్బిక్యూ. సో ఆ రెస్టారెంట్ మేనేజర్ అయితే మాకు ఉన్నారు. సో తను అడిగి తెలుసుకున్నాము అసలు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో హాయ్ సార్. సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఇవి ఈ ఐటమ్స్ అన్ని రోజులు ఉంటాయా లేదంటే అన్ని రోజులు ఉంటాయి. 365 రోజులు ఉంటాయి. ఓకే, అంటే పర్ డే ఏదైనా స్పెషల్ పర్ డే ఐటమ్? స్పెషల్ చెఫ్ మాస్టర్ వచ్చేసి కొరమైన ఫిష్ పులుసు ఉంటుంది, రోస్ట్ ఉంటుంది. ఫ్రైడే ఐటమ్స్ అలా? ఫ్రైడే అప్పుడప్పుడు ఫ్రైడే లాగా బొండాల పులుసు అలా ఉంటుంది. ఆ బొమ్మడాయిల పులుసు అనేది ఓన్లీ ఫ్రైడే దొరుకుతుందా మన దగ్గర? ఫ్రైడే అది చెఫ్ మాస్టర్. ఓకే. ఈ రెస్టారెంట్లో ఐ మీన్ అందరూ కుక్స్ ఎక్కువ శాతం మన నాటుకోడి పులుసు మటన్ తలకాయ పడుతుంది ఎక్కువ తీసుకుంటారు. ఓకే, రెస్టారెంట్లో ఎక్కువ నాటుకోడి పులుసు అండ్ తలకాయ కూర తీసుకుంటారు. అండ్ ఇంకా ఫేమస్ ఐటమ్ మా దగ్గర బిర్యానీ దమ్ బిర్యానీ బాగుంటుంది. స్పెషల్ దమ్ బాగుంటుంది. ఓకే, ఇంకేమేమి ఉన్నాయి అంటే ఐ మీన్ రోటీస్ కానీ అవి ఏమైనా అవైలబుల్, నాన్స్ కానీ? మన కాడ తందూరి ఐటమ్స్ బాగుంటుంది. తందూరి బంజారా కబాబ్, కరియాల పన్నీర్ టిక్కా బాగుంటుంది వెజ్లో నాన్ వెజ్లో. ఓకే, అండ్ ఇంకా స్టార్టర్స్ ఏమన్నా? స్నాక్లో వచ్చేసి వెజ్లో వచ్చేసి వెజ్ బుటానీ చాలా బాగుంటుంది. అందులో మళ్ళీ పన్నీర్ 65 కానీ మష్రూమ్ పెప్పర్ కానీ ఇవి బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ ఎవ్రీడే అవైలబుల్గా ఉంటాయి? ఎవ్రీడే అవైలబుల్. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ జొమాటో అలానేనా? స్విగ్గీ జొమాటో వచ్చేసి నైట్ 12:30 1 దాకా ఉంటుంది. ఓకే, మాకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. 350 అవుట్ బో ఉంటే హోమ్ డెలివరీ మీరే చేస్తారా? మేమే చేస్తాం. రెస్టారెంట్ తరఫు నుంచి మేము ఫ్రీ డెలివరీ చేస్తాం. ఓకే, అది ఏ టైం వరకు చేస్తారు? అది నైట్ 10:30 మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 10:30. ఓకే, 350 అబవ్ అయితే 350 ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాం. ఫ్రీ హోమ్ డెలివరీ. ఓకే, చార్జెస్ ఏం లేకుండా ఎక్కడైనా సరే? ఎక్కడికేం చేస్తాం. ఓకే, రెస్టారెంట్ తరఫు నుంచి. ఓకే, సో ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది బిర్యానీ అండ్ నాటుకోడి. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ నాటుకోడి ఫేమస్ అంట. బిర్యానీస్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి మేనేజర్ గారు అయితే చెప్తున్నారు. నాటుకోడి అయితే చాలా మంచిగా కుక్ అయిపోయిందండి.
రైస్ కూడా చాలా బాగుంది అసలు, సూపర్. సో ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా ఉంది. ఫిష్ ఫ్రై ఎలా ఉందో చూద్దాము. మంచిగా క్రిస్పీగా ఉంది ఫిష్ ఫ్రై. బేసికలీ నాకు ఫిష్ తినాలంటే చాలా భయం, ముళ్ళు ఉంటాయని. అయినా సరే ట్రై చేస్తా. ఫ్రై పీస్ బయట అంతా క్రిస్పీగా ఉంది, లోపలంతా సాఫ్ట్గా ఉంది, మంచిగా కుక్ అయింది. కానీ అండ్ ఇక్కడ రాగి సంకటి అండ్ ఫిష్ పులుసు కూడా ఉన్నాయి. కొరమీను పులుసు ఉంది, కొరమీను ఫిష్. ఇది ఇక్కడ బాగా ఫేమస్ అంట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. ఫిష్ పీస్ మంచి టెంప్టింగ్గా ఉంది, అందుకని ఇది వేసుకున్నాను. నాటుకోడి పులుసే కాకుండా ఫిష్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రై బాగుంది అండ్ కొరమీను పులుసు బాగుంది. రాగి సంకటి అయితే చూడ్డానికే చాలా బాగుంది. కాకపోతే నాకు ఇప్పుడు ప్లేట్లో రైసే ఉంది కాబట్టి నేను ఫస్ట్ రైసే తింటున్నాను.